నేల ఎనిందా ఆకాశానికి చిల్లు పడిందా? ఇసుకేస్తే రానంత జనం రాయలసీమ అన్నదాత జలప్రదాత నియోజకవర్గమైన ఈ నందికొట్కూరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ ఉరుకులెత్తుతున్న ఉత్సవం చూస్తుంటే మరి అందరూ కలిసి ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద కంకణంలో ఇక్కడికి విచ్చేశారని, అలాగే మహిళలందరూ కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఈ కూటమికి తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమి ఈ విజయాన్ని చేకూర్చి నీరాజనాలు అర్పించడానికి వచ్చిన నా మహిళలందరికీ, నా ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశ మహాశక్తి అయిన యువకులకు అందరూ కూడా, ఎందుకంటే ఇందులో చాలా మందికి మొదటిసారి ఈ ఓటు ప్రాధాన్యత అంటే వచ్చిన అవకాశాన్ని మీకు గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మరి ఈనాడు భారతదేశానికి ఉన్నంత యువశక్తి ఇక్కడ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. కాబట్టి యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన యువతరానికి, అలాగే మేరే ముసల్మాన్ మైనారిటీ పెద్దలందరికీ, అలాగే ముత్తవల్లిలకి, అలాగే మౌజంలకు, ఇమాంలకు, అలాగే నా ముస్లిం సోదరి మణులందరూ కూడా నా अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरदों के निगहबान, गंगा मेरी पवित्रता की सौगंध, तारीख के इंतजार से मैं अंधेरों और उजालों का साथी हूँ, और मेरे खाक पर संगे मरमर में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादों ने मुझे जंजीरें पहना ली, और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका। सारे जहां से अच्छा हिंदू सिता हमारा, हम बुलबुले हैं इसके ये गुल सिता हमारा। ఇవాళ ఇక్కడ నందికొట్కూరు పట్టణం అయితేనేమి, లేకపోతే జూపూడి బంగ్లా అయితేనేమి, లేకపోతే పాములపాడు, అలాగే మనకి కొత్తపల్లి అయితేనేమి, ఇటు పగిడాలు అయితేనేమి, లేకపోతే మిడుతూరు, మొత్తం మండలాల నుంచి అందరూ అశేషంగా ఇక్కడికి తరలి వచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పసుపు ఏంటి ఇవాళ? పసుపు అంటే శుభానికి చూసుకో, పసుపు అంటే ఒక ఆనందాల వేడుకకు మంచి ఆనంద గీతం, పసుపు అంటే ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం, అలాగే పసుపు అంటే మన ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు కేతనం, అలాగే పసుపు అంటే మన ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం, అలాగే పసుపు అంటే మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం, అలాగే పసుపు అంటే అభివృద్ధికి నిర్వచనం, అలాగే పసుపు అంటే సంరక్షణకు, సంక్షేమానికి ఒక నిదర్శనం. మరి ఈనాడు పసుపు జెండా